రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సిమ్స్ ఆసుపత్రి వారు ఉచిత మెగా వైద్య శిబిరం అనంతపురంలో నిర్వహించి నిర్వాహకులకు ఘనంగా సత్కరించారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ రామకృష్ణ సేవా సమితిలో సిమ్స్ హాస్పిటల్ వారు శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి సహకారంతో ఇక్కడ ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించబడుతుంది. ఈరోజు ఆదివారం నుంచి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, తర్వాత పేషెంట్స్ అందరూ ఎవరైతే ఈ మెగా హెల్త్ క్యాంప్ నుండి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందేమని వచ్చి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అందరికీ క్లియర్గా నీట్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఏ వ్యాధి ఉందని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేస్తాం. అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ, ఎక్స్రే కానీ, సిటీ, ఎంఆర్ఐ. ఈ క్యాంప్ వచ్చిన ప్రజలందరికీ సిమ్స్ హాస్పిటల్లో నెక్స్ట్ 10 రోజుల వరకు ఆ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ అతి తక్కువ ఖర్చుతో చేయబడుతుంది. వాళ్ళకు ఒకవేళ ఏదైనా వ్యాధి నిర్ధారణ అయ్యి ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలనుకున్నా కూడా అందులో వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేసుకున్న అతి తక్కువ ధరకే మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించబడుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని మా సిమ్స్ హాస్పిటల్కి వచ్చి అన్ని ఆరోగ్య ఏ ఇబ్బందులున్నా వచ్చి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి బాగు జరగాలని సిమ్స్ ఆధ్వర్యం తరఫున మేము విన్నపించుకుంటున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు రామకృష్ణ సేవా సమితి హెచ్ఎల్సి కాలనీ అనంతపురం నందు సిమ్స్ హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం జరగబోతోంది. ఈ శిబిరం నందు సిమ్స్ హాస్పిటల్ వైద్య బృందం అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, డాక్టర్ సందీప్ గారు న్యూరో సర్జన్ అండ్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మనోజ్ గారు, డాక్టర్ మొహమ్మద్ షాహిద్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ అశ్వంత్ రెడ్డి గారు అండ్ భాను కిరణ్ యూరాలజిస్ట్ గారు ఈ క్యాంప్ నందు పాల్గొని వారి వైద్య సేవలు అందిస్తారు. సిమ్స్ హాస్పిటల్ అనేది బళ్ళారి రోడ్, సిండికేట్ నగర్లో నూతనంగా నిర్మించబడి జనవరి నుంచి స్టార్ట్ చేశామండి. సో ఈ వైద్య సేవలు ప్రజలందరూ ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అందరి పేషెంట్స్కి మా సిమ్స్ యాజమాన్యం మేనేజ్మెంట్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, అనంతపూర్లో సిమ్స్ హాస్పిటల్ బళ్ళారి బైపాస్, సిండికేట్ నగర్, రాచంపల్లి దగ్గర నూతనంగా ప్రారంభమైంది. ఇప్పుడు అనంతపూర్లో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ సిమ్స్ హాస్పిటలే మీరు రావడానికి గల కారణం, ముఖ్య కారణం ఏంటనేది మీకు చెప్తాను. ఫస్ట్ 3 థింగ్స్ అండి ఇంపార్టెంట్. ఒకటి, ఎక్కడైనా సరే పేషెంట్ ఒక హాస్పిటల్కి రావాలి అంటే 3 ముఖ్యంగా ఆలోచిస్తారు. ఒకటి అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడోది సేఫ్టీ. ఈ 3 పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఉంటాయి. కానీ మొట్టమొదటిసారిగా మన అనంతపూర్లో సిమ్స్ హాస్పిటల్ 300 బెడ్ హాస్పిటల్ విత్ 100 బెడ్ ఐసీయూ విత్ ఆల్ సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ స్టార్ట్ చేశారు. మీకు సిటీస్లో దొరికే ట్రీట్మెంట్, అత్యాధునికంగా వచ్చే ట్రీట్మెంట్ మన అనంతపూర్లోనే సేమ్ ట్రీట్మెంట్, సేమ్ సర్జన్స్, సేమ్ డాక్టర్స్ ఇక్కడే చేస్తారు. కానీ ఒకటే ఉపయోగం మీకు ఏంటంటే, మీకు టెక్నాలజీ పరంగా కానీ, డబ్బుల పరంగా కానీ హైదరాబాద్, బెంగళూరు సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ. అదే ట్రీట్మెంట్, అవే సర్జన్స్, అదే డాక్టర్స్ ఇక్కడ తక్కువ ధరకి మీకు అందచేద్దామనేదే మా ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. సార్, ఏం లేదు సార్, అనంతపూర్లో ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రజలకు అతి తక్కువ ధరలో ఏమన్నా ఉన్నాయా సార్? ఎన్నో కార్పొరేట్ ఉన్నాయి, మీరు చెప్పండి సార్. అందుబాటులో ఉన్నాయి సార్ బీద వాళ్ళకి ఇది స్కీమ్స్ ఇంకా రాలేదు సార్. స్కీమ్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏమన్నా ఉందా సార్? తమరు లేవా సార్? లేదు. కాబట్టి తక్కువ ధరకి అదే ట్రీట్మెంట్ మన అనంతపూర్లో తక్కువ ధరకి అందిస్తున్నాం. ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఉన్నాయి సార్, కార్డియాలజిస్ట్ ఉన్నాయి సార్, అన్నీ అందుబాటులో ఉంటాయి సార్. దీన్ని ప్రజలు, ఎందుకంటే బెంగళూరు, హైదరాబాద్ పోతున్నారు సార్, వెళ్ళకుండా మీ సిమ్స్ ఆధ్వర్యంలో సకల అన్నీ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. ఎన్ని పడకలు ఉన్నాయి సార్ మొత్తం?
300 పడకల హాస్పిటల్, 100 బెడ్ ఐసీయూ అండి. సిటీ, ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్ సర్వీసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. టోటల్ ఎవ్రీథింగ్స్. థ్యాంక్ యూ సార్. జై రామకృష్ణ. నేను డాక్టర్ ఆర్ శ్రీకృష్ణ శశి నా పేరు. నేను రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడిగా ఉన్నాను. సేవే పరమధర్మం అనేది మా ఆర్గనైజేషన్ చెప్తుంది. ఆర్గనైజేషన్ ప్రకారము ప్రతి నెల, ప్రతి సంవత్సరము కొన్ని మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తున్నాము. ఆ మెడికల్ క్యాంపులో భాగంగా ఈరోజు సిమ్స్ హాస్పిటల్ నుంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందరి సేవలు రామకృష్ణ సేవా సమితి దగ్గర ఉన్న వారందరికీ అందుబాటులో ఉండాలని ప్రయత్నం చేశాము. అందులో భాగంగా యూరాలజీ, ఆర్థో, న్యూరో, జనరల్ మెడిసిన్, స్కిన్, గైనిక్ పరీక్షలు అన్నీ చేస్తున్నారు. గైనిక్ పరీక్షలో ప్లాస్మియర్, తర్వాత ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేస్తున్నారు. వీటి పరిశోధన చేసిన తర్వాత క్యాన్సర్ నిర్ధారణ కూడా చేయడానికి వీలవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత కన్సల్ట్ వాళ్ళకు ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది. మామూలుగా రామకృష్ణ సేవా సమితిలో ఏముంటుందంటే నారాయణ సేవ అంటే దరిద్ర నారాయణ సేవే ముఖ్యము. జీవుని సేవిస్తే భగవంతుని సేవించినట్లే అనేది జీవుని సేవిస్తే భగవంతుని సేవించినట్లే అని ఒక సూక్తి ఉంది. రామకృష్ణ వారు ఎప్పుడు కూడా దరిద్ర నారాయణ సేవ చేయండి, నారాయణుడు మీకు దగ్గర అవుతారు అని చెప్పారు. నారాయణుడు ఎప్పుడు దరిద్రులు పాల్గొంటారు కాబట్టి వీరులు, దిక్కులేని వారు, అనాథలకు సేవ చేయడమే పరమధర్మమని రామకృష్ణ సేవా సమితి ఆచరిస్తుంది. దాని ప్రకారంగా ఈరోజు సిమ్స్ వారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు కొనసాగుతుంది.